గన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తున్న రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ కన్నెర చేసింది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యాన్ని తెలంగాణ సమాజానికి చూపించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని నేతల బృందం కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించనుంది. అయితే కేటీఆర్ పర్యటనతో కాంగ్రెస్ సర్కార్లో వణుకు పుడుతుంది. దాంతో బీఆర్ఎస్ నాయకులను ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా జనగాం జిల్లా పెంబర్తి దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. మేడిగడ్డలో నీళ్లున్నా ఇవ్వకుండా రైతులను సర్కారు ఇబ్బంది పెడుతోంది అని మండిపడ్డారు కేటీఆర్. గన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సర్కారు వైఫల్యం బయటపడుతుందనే తమ పర్యటనను అడ్డుకుంటున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లికి సందర్శనకు వెళ్లి తీరుతామని, సర్కారు చేతగాని తనని బయటపెడతామని తేల్చి చెప్పారు కేటీఆర్. రైట్, కేటీఆర్ బృందానికి సంబంధించి మొత్తానికి ఎక్కడ కూడా అక్కడక్కడ అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి పర్వం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి ఫోన్లో మనకు అందుబాటులోకి వచ్చారు. వెంకటరామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సో ఈరోజు కేటీఆర్ బృందం పర్యటనకు సంబంధించి ఏదైతే కన్నపల్లికి సంబంధించి సందర్శించడానికి వెళ్తున్నటువంటి క్రమంలో మనం ఉదయం నుంచి చూస్తున్నాం అడుగడుగున ఆటంకాలు, అడుగడుగున అడ్డుకోవడాలు. ఏదైతే అక్కడ టోల్గేట్ దగ్గర కూడా ఎంత తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితి తీసుకొచ్చారో పోలీసులను చూడొచ్చు. మనం ప్రధానంగా సందర్శించడానికి వెళ్తా ఉంటే శాంతియుతంగా ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమం? రేవంత్ రెడ్డికి ఆయన ఇన్స్పిరేషన్ హిట్లర్ కదా, హిట్లర్ యొక్క పరిపాలనను రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే తెలంగాణ రైతుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జరుగుతూ ఉండే తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన పేరు కేసీఆర్ గారికి వస్తుందని దాన్ని తుంచడానికి కుట్రలో భాగంగా గత 2.5 సంవత్సరాల నుంచి మరి పంపులు ఆన్ చేయకుండా తెలంగాణలో రైతులను ఇబ్బంది పెడుతుంటే ఈ రోజు వాతావరణ శాఖ ఎలినో ప్రభావంతో వర్షాలు తక్కువ ఉంటాయంటే ప్రాజెక్టులు మోటార్లు స్టార్ట్ చేయమని కేటీఆర్ గారు పిలుపునిచ్చి ఈ రోజు ప్రాజెక్టు పోతుంటే అడుగడుగున పోలీసులను పెట్టి ఉదయం నుంచే ఆ కార్యకర్తలు అందరినీ కూడా హౌస్ అరెస్టులు తీసుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టడం, వీటన్నిటిని కూడా కాకుండా ఈ రోజు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి దీన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నది ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
వెంకటరామరెడ్డి గారు, ప్రధానంగా ఎంతో మనకు అవకాశం ఉన్న నీళ్ళను వాడుకోవడానికి తోడిచిపోవడానికి ఒలిచిపెట్టడానికి ఇంత అవకాశం ఉన్నా కూడా ఇన్ని వేల క్యూసెక్ల నీటిని అటు దిగునున్నటువంటి రాష్ట్రానికి పంపించడం వెనుక అసలు రహస్యం ఏందనుకోవాలి ఇక్కడ? ఆయనకి ఏమి రహస్యం, ఆయన గురువు చంద్రబాబు నాయుడుకి మేలు జరగాలి, ఆంధ్రప్రదేశ్కి మేలు జరగాలి, తెలంగాణ ఎండిపోవాలి. తెలంగాణ రైతులు పంట పండిస్తే రైతు బంధు రైతులకు వడ్లు కొనాల్సి వస్తుంది, బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, యూరియా ఇవ్వాల్సి వస్తుంది. ఎండ కొడితే ఏం అడిగేటోడు ఉండడు, ఏం చేసేటోడు ఉండడు. కాబట్టి తెలంగాణ రైతులు ఎండిపోవాలి, ఆంధ్ర రైతులు పచ్చగా ఉండాలి. అదే ఆయన ఫిలాసఫీ. అంతకంటే ఇందులో ఏం లేదు సార్. ముఖ్యంగా తెలంగాణ సమాజానికి కావచ్చు, తెలంగాణకి సంబంధించి ఎండబెడితే సమాజం ఊరుకుంటుందండి? ప్రభుత్వం పైన తిరగబడే పరిస్థితి ఉండదా? తప్పకుండా తిరుగుబాటులో బాగానే ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇలానే వివరిస్తే మాత్రం తీసి బోధ పెడతారు, పాతరేస్తారు. జనం తమాషా చేస్తున్నారు. ఈ తమాషాలను ఎవరు చూస్తూ ఊరుకోరు. జాగ్రత్త అని హెచ్చరిక. ఇంకొకటి ప్రధానంగా అటు వరంగల్ కావచ్చు, హన్మకొండ ప్రాంతాల్లో కావచ్చు, చాలా మంది నేతలు ఉదయం నుంచి అరెస్ట్ చేసి చాలా హింసించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాను. ప్రధానంగా ఇప్పుడు కేటీఆర్ ఎక్కడి వరకు చేరుకున్నారో ఇంకెంతసేపట్లో అక్కడికి ఇప్పుడే కాటారం క్రాస్ చేస్తున్నాం. కేటీఆర్ గారు ఇప్పుడే కాటారం అయింది. ఇక్కడ నుంచి ఒక 20 minutes లో కండపల్లి పంప్ హౌస్కి చేరుకోవడం జరుగుతుంది. సో అటు దగ్గరికి వరకు చేరుకున్నారు మీరు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు ఆటంకాలు ఏమైనా ఎదురవుతున్నాయా? ఎక్కడైనా అడ్డుకునే ప్రయత్నాలు ఏమైనా మళ్ళీ కలుగుతున్నాయా? ఆల్రెడీ పెట్టుకున్నారు. మా వెహికల్స్ ఫాలో చేస్తున్నారు. మా వెనకాల వస్తే మా నాయకుల కార్యాలయం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.